Hi dear aspirants. Here the one of the most important topic is India launches first indigenous antibiotic, that is nifithromycin. Nifithromycin. So nifithromycin. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. నిఫిథ్రోమైసిన్ అని అంటాం. సో ఇండియా launches this nifithromycin. This is the first indigenous antibiotic to combat antimicrobial resistance. To combat AMR, antimicrobial resistance. సో మనం ఇంతకుముందు చూసాం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని. సో ఈ సూక్ష్మజీవులు ప్యాథోజన్స్ అనేటివి మనకు వివిధ రకాలైనటువంటి యాంటీబయాటిక్స్కి అగెనెస్ట్గా రెసిస్టెన్స్ నిరోధకతను చూపిస్తాయి. అటువంటి ప్యాథోజన్స్కు అగెనెస్ట్గా నిఫిథ్రోమైసిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ని ఇండియా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ డెవలప్డ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ with support from BIRAC, BIRAC, BIRAC అని అంటాం. సో చూడండి ఇక్కడ BIRAC అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ, రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. సో భారతదేశము ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ ని ఏఎంఆర్ కు అగెనెస్ట్ గా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కు అగెనెస్ట్ గా ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని సూక్ష్మజీవనాశిని తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఈ బిరాక్ యొక్క సహాయంతో, బిరాక్ అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, వీటి సహాయంతో ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మార్కెటెడ్ బై సో దీన్ని ఈ డెవలప్ చేసింది బిరాక్ సహాయంతో. దీన్ని మార్కెటింగ్ చేసేది ఒఖాడ్ అనేటువంటి కంపెనీ. ఈ ఒఖాడ్ అనేటువంటి కంపెనీ దీన్ని మిక్ నాఫ్ అనేటువంటి పేరుతో మార్కెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, మిక్ నాఫ్ అనేటువంటి పేరుతో. సో చూడండి నిఫిథ్రోమైసిన్, ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. దేనికి అగెనెస్ట్ గా? ఏఎంఆర్ కు అగెనెస్ట్ గా. ఎవరి సహాయంతో? బిరాక్ సహాయంతో, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. సో దీన్ని మార్కెటింగ్ చేసేది ఎవరు? ఒఖాడ్ అనేటువంటి కంపెనీ. ఏ పేరుతో మార్కెట్ చేస్తుంది? మిక్ నాఫ్ అనేటువంటి పేరుతో మార్కెట్ చేయడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిఫిథ్రోమైసిన్ అనేది ఉంది కదా, ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని దేనికి అగెనెస్ట్ గా? ఈ నిఫిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని, సో దిస్ నిఫిథ్రోమైసిన్ ఈజ్ టార్గెటింగ్ నిమోనియా. ఇట్ ఈస్ టార్గెటింగ్ నిమోనియా. సో బేసికల్ గా నిమోనియా అనేటువంటి వ్యాధి ఉంది. సో మనకు సాధారణంగా నిమోనియా అనేది ఒక లంగ్ ఇన్ఫెక్షన్ అన్నమాట, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్. డిప్లోకోకస్ నిమోనియా అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల మన ఊపిరితిత్తులకు సోకేటువంటి వ్యాధి అన్నమాట. సో ఇట్ ఈస్ టార్గెటింగ్ నిమోనియా. పర్టికులర్లీ ఇట్ ఈస్ designed to target CABP అని అంటారు. CABP అంటే కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా. సో సాధారణంగా ఈ నిమోనియా అనేది బేసికల్ గా కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా అని అంటున్నాం. సాధారణంగా మనకు సొసైటీలో చాలా మంది వల్నరబుల్ పీపుల్ ఉంటారు. సో వల్నరబుల్ పీపుల్ అనేటువంటి చిన్నపిల్లలు కావచ్చు, ముసలివారు కావచ్చు, ఎల్డర్లీ లేదా చిన్నపిల్లలు, అదేవిధంగా ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారు.
వ్యాధి నిరోధక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. వీరికి ఈ నిమోనియా అనేది చాలా తొందరగా ప్రబలడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి నిమోనియాకు అగనెస్ట్గా ఈ నిఫిత్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని తయారు చేయడం జరిగింది. సో అదే విధంగా దీని యొక్క సామర్థ్యం తీసుకున్నాం అనుకోండి, ఎఫికసీ లేదా సామర్థ్యం. ఈ నిఫిత్రోమైసిన్ యొక్క సామర్థ్యం తీసుకుంటే ఇట్ ఈస్ 10 times more effective, 10 times more effective than 10 times more effective than currently existing azithromycin. సో ప్రజెంట్ మనము ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం అజిత్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని ఉపయోగిస్తాం. దీనికంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో ఇట్స్ ఎఫికసీ ఈస్ 10 times more effective than the existing azithromycin. Okay, and it is superior safety. It has superior safety. It provides superior safety with minimal gastrointestinal side effects. మనకు జీర్ణ సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది దీని యొక్క సామర్థ్యం, నిఫిత్రోమైసిన్ యొక్క సామర్థ్యం అన్నమాట. సో దీన్ని మనకి బేసికల్ గా ఎవరి సహాయంతో, ఎవరి సపోర్ట్ తో తయారు చేశాము అంటే, సో దీన్ని డెవలప్ చేసినది బిరాక్, అదే విధంగా బిఐపిపి అని అంటారు, బిఐపిపి. సో బిరాక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. సో బయోటెక్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్, సో దీని సహాయంతో దీన్ని తయారు చేయడం జరిగింది. సో దాదాపుగా 500 కోట్ల రూపాయలు వెచ్చించి 14 సంవత్సరాల పాటు దీనిపైన వర్క్ చేసి సో ఈ యాంటీబయాటిక్ ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క క్లినికల్ ట్రయల్స్ మనకు యుఎస్, యూరోప్, ఇండియా, సో ఈ 3 ప్లేసుల్లో దాని యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేది జరిగింది. సో యుఎస్, యూరోప్ అండ్ ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా మార్కెట్లో పూర్తిగా అవైలబుల్ లేదు. లాస్ట్ ఫైనల్ అప్రూవల్ కోసం అది సిడిఎస్సిఓ ఉంది. సిడిఎస్సిఓ యొక్క ఫైనల్ అప్రూవల్ కోసం అది వెయిట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని అంటారు, దీనికి అప్రూవల్ కోసం అది వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం రివైజ్ చేస్తే, సో చూడండి, నిఫిత్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కు అగనెస్ట్ గా ఇండియా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బిరాక్ యొక్క సహాయంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని మార్కెటింగ్ చేస్తున్నది ఒకాడ్ అనేటువంటి కంపెనీ, మిక్నాఫ్ అనేటువంటి పేరుతో దీన్ని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో బేసికల్ గా ఈ నిఫిత్రోమైసిన్ అనేది ఎవరిని టార్గెట్ చేస్తుందంటే నిమోనియాను టార్గెట్ చేయడం జరుగుతుంది. సిఏపివి, కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్. సో ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నటువంటి బ్యాక్టీరియా. దీనికి అగనెస్ట్ గా ఈ నిఫిత్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని డెవలప్ చేయడం జరిగింది. దాని యొక్క సామర్థ్యం తీసుకుంటే ప్రస్తుతం మనం ఏదైతే అజిత్రోమైసిన్ లాంటివి ఉపయోగిస్తున్నామో దానికంటే 10 రెట్లు ఎక్కువగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగిస్తుంది అనమాట. చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో అది పనిచేయడం జరుగుతుంది. దీని డెవలప్మెంట్ లో బిరాక్, బిఐపిపి అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్, సో వీటి సహాయంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క క్లినికల్ ట్రయల్స్ యుఎస్ లో, యూరోప్, అదేవిధంగా ఇండియాలో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి ఇది మార్కెట్లో పూర్తిగా అవైలబుల్ లేదు, కానీ సిడిఎస్సిఓ యొక్క ఫైనల్ అప్రూవల్ కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్ అయితే చాలా వరకు మనము ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ బారి నుంచి కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్ ఈస్ లాంచ్ రీసెంట్లీ టు కాంబాట్ ఏఎంఆర్ అని క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. నిఫిత్రోమైసిన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.